హెల్లో చిచాస్ బద్దలు బాషింగాలు అయ్యేటట్టు ఇంగ్లాండ్ ఇంటికి పంపించిండ్రులే. ఖతర్నాక్ ఆడిండ్లు. ఇండియా మాత్రం అందరు జర పండుకొని ఉంటారు. వర్షం పడ్డది, ఆగింది, స్టార్ట్ అయింది, ఆగింది, మళ్ళా స్టార్ట్ అయింది. మొత్తానికి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్లో ఏం జరిగిందో 3 నిమిషాల ముచ్చట్ల మనం ముచ్చట పెట్టుకుందాం. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఏం చేసింది? ఇండియాని బ్యాటింగ్ పిలిచిండ్రు. మరి ఇండియాని బ్యాటింగ్ పిలిస్తే జర్రంత రోహిత్ శర్మను, విరాట్ కోహ్లీ అట్లా స్టార్ట్ చేసినట్టే స్టార్ట్ చేసి మళ్ళా మన కింగ్ బాయ్ అవుట్ అయింది. అబ్బా, ఓ 6 కొట్టంగానే అనిపించింది ఇయ్యాలమ్మా నా కింగ్ ఆడతాడు అనుకున్నాం. కానీ ఆయన అవుట్ అయిండు. వెంటనే మరి పంత్ వచ్చిండు, పంత్ కూడా అవుట్ అయిండు. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొట్టుడు మొదలు పెట్టిండు. 8 ఓవర్ల వరకు 60+ రన్స్ కొట్టిండు. కానీ మళ్ళా వర్ణుడు వచ్చిండు. వర్షం పడ్డ తర్వాత మరి మళ్ళీ బ్యాటింగ్ ఎట్లా చేస్తారు? కొంచెం సేపు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాటింగ్కు దిగిండ్లు రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్. వాళ్ళిద్దరైతే ఎట్లైనా కొట్టాలనుకున్నారు. కానీ మళ్ళీ ఏమైందో తెలియదు. 1 ఓవర్ 2 ఓవర్లు ఏమో బాల్ మెల్లగా వచ్చింది, ఆగొచ్చింది. కానీ దాని తర్వాత కొట్టుడు మొదలుపెట్టిండు. సూర్యకుమార్ మాత్రం మస్తు కొట్టుడు స్టార్ట్ చేసిండు. దానికన్నా ముందు రోహిత్ శర్మ కూడా ఒక సూపర్ 6 కొట్టిండు. సూపర్ 6 కొట్టి మొత్తానికైతే తన హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. మళ్ళీ ఏమైంది? రోహిత్ శర్మ కూడా మంచి రన్స్ కొడుతున్నాడు. 57 రన్లు అయితే చేసిండు. ఇంకొక 70-80 దాకా మొత్తానికైతే పోతుంది అనుకున్నాం. కానీ అప్పుడు సూపర్ బౌలింగ్ వేసిండు ఆదిల్ రషీద్. ఆయన బౌలింగ్లో రోహిత్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. మరి సూర్యకుమార్ ఏమన్నా పెద్ద స్కోర్ చేస్తాడా అనుకున్నారు. కానీ సూర్యకుమార్ కూడా 47 రన్ల దగ్గర అవుట్ అయిపోయాడు. మరి ఇక్కడ ఎవరి మీద భారం? ఇక్కడ ఏమైంది అని అంటే, రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత ఎప్పటికి కూడా శివన్ దుబే వస్తాడు, స్పిన్నర్లు ఉన్నారు. కానీ అక్కడ హార్దిక్ పాండ్యా వచ్చిండు. సరే, హార్దిక్ పాండ్యా వచ్చిండు. ఎందుకు వచ్చిండు అంటే మరి లాస్ట్ వరకు కూడా బ్యాట్కి జర బాల్ తాకితే లాస్ట్లో రన్స్ వస్తాయి కాబట్టి ఆయన వచ్చిండు అనుకుందాం. కానీ ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత ఏమైంది తెలుసా? జడేజా వచ్చిండు. ఇదైతే అందరు షాక్ అయిండు. శివం దుబే ఉన్నాడు, అక్షర్ పటేల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరిని తీసుకురాకుండా అసలు ఫామ్ లోనే లేని జడేజాని ఎందుకు పట్టుకొచ్చిండ్రు అబ్బా అనుకున్నారు. మరి వాళ్ళిద్దరు ఏం చేసిండ్రు? లాస్ట్ 3 ఓవర్లల్లా ఏమైంది అని అంటే, ఇటు హార్దిక్ పాండ్యా, మళ్ళీ ఇంకొకరు అక్షర్ పటేల్, జడేజా, వీళ్ళు ముగ్గురు కలిపి లాస్ట్ 3 ఓవర్లల్లా ఆల్మోస్ట్ 39 పరుగులు చేసిండ్రు అబ్బా. లేకపోతే మాత్రం ఇండియా మస్తు డిప్రెషన్లో పడుతుంది. ఎందుకు? 20 ఓవర్లలో 140 150 కొడుతుండే. ఈ 140 150 కొడితే ఏమవుతుండే? ఇంగ్లాండ్ వాళ్ళు మళ్ళా మనని మింగుతుండే. కరెక్ట్? సో అట్లా కాకుండా మంచి స్కోర్ చేయడానికి ఏమైంది? మొత్తానికైతే ఇండియన్ బ్యాటర్లు అందరు కలిసి ఒక 170 పరుగులు అయితే చేసిండ్రు. 171 పరుగులు చేసిండ్రు. మరి వెంటనే బ్యాటింగ్ వచ్చిన ఇంగ్లాండ్ వాళ్ళకి సంధియలేదబ్బా. 4, 5, 6 ఈ 3 ఓవర్లల్లా వికెట్లు తీసిండ్రు. రైట్? ఎవరెవరు తీసిండ్రు? అక్షర్ పటేల్. అసలు మొదటి 3 ఓవర్లలో రన్స్ రాగానే అక్షర్ పటేల్ని పట్టుకొచ్చిండు. మరి అక్షర్ పటేల్ని పొట్టు కొడతాడేమో అనుకున్నారు. కానీ అక్షర్ పటేల్ ఫస్ట్ బాల్ వేయంగానే బట్లర్ అవుట్ అయ్యిండు. అబ్బా, గమ్మత్ అవుట్ అయ్యిండు. సో అక్కడ బట్లర్ అవుట్ అయ్యిండు. దాని తర్వాత బుమ్రా వచ్చిండు. బుమ్రా వచ్చి సాల్ట్ని అవుట్ చేసిండు. మళ్ళీ అక్షర్ పటేల్ వచ్చిండు. అక్షర్ పటేల్ మళ్ళీ ఇంకొక వికెట్ తీసిండు. ఇట్లా అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసిండు. కానీ వెంటనే కుల్దీప్ యాదవ్ వచ్చిండు. నేనేమన్నా తక్కువ భయ్యా, ముందుగాల నాకు ఛాన్స్ ఇవ్వలే కదా, ఈసారి వికెట్లు తీస్తా అని చెప్పి మళ్ళీ ఒక 3 వికెట్లు కుల్దీప్ కూడా తీసిండు. మొత్తానికైతే ఇవాళ కుల్దీప్ను అక్షర్ పటేల్ వీళ్ళిద్దరు కూడా మంచిగా వికెట్లు తీసిండ్రు. వీళ్ళిద్దరే 3 వికెట్లు తీసిండు. తర్వాత బుమ్రా ఒక వికెట్ తీసిండు, అర్షదీప్ ఒక వికెట్ తీసిండు. గిట్లా మొత్తానికైతే ఇంగ్లాండ్ ట్రైన్ ఎక్కిచ్చేసిండు. సారీ, ట్రైన్ ఉండదు కదా, ఫ్లైట్ ఎక్కించిండు. బ్రిటిష్ ఎయిర్లైన్స్ ఎక్కించిండ్రు. రివెంజ్ తీసుకున్నారు. ఎక్కడ రివెంజ్? 2022 ఇదే T20 వరల్డ్ కప్ లా సెమీఫైనల్ 10 వికెట్లతో కొడతారు మమ్మల్ని. ఇప్పుడు మేము కొట్టినాంలే, మస్తు కొట్టినాం అన్నట్టు రివెంజ్ అయితే తీసిండు. ఇది ఈ మ్యాచ్ ముచ్చట్లు. మరి వచ్చే మ్యాచ్ ఏం మ్యాచ్? ఫైనల్ మ్యాచ్ ఎవరితోని? సఫారీలతోని. ఈ సఫారీలతో మన మ్యాచ్లో కొంతమందికి డౌట్ ఉంది. మరి విరాట్ని మళ్ళా ఫస్టే పంపిద్దామా, వన్ డౌన్ పంపిద్దామా, అసలు శివం దూబేని ఆడిపియాలనా? ఇవన్నిటి కోసం ఇంకో వీడియో తీస్తా. అప్పటిదాకా మీరు ఏం చేస్తారు? జర నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాకి వెళ్ళి ఆట మాటలా ఫాలో చేయండి. ఉంటా.